ఇక ఉద్యోగులకు ఒక్క డిఏ ఇచ్చి ప్రభుత్వం సంక్రాంతి కానుక అనడం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత దేవి ప్రసాద్. కొత్తగా పైసలు ఇస్తే కానుక అవుతుంది, కానీ డిఏ ఇస్తే ఎలా అవుతుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే డిఏలను చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 5 డిఏలను పెండింగ్ లో పెట్టిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 43 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారన్నారు. బతికి ఉన్న ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా చనిపోయిన వారికి బీమా ఇస్తామని ప్రభుత్వం చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవి ప్రసాద్. ఉద్యోగులకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఈ డిఏ ఇస్తే సంక్రాంతి కానుకనంట. సంక్రాంతికి పైసలు ఇస్తే సంక్రాంతి కానుక అంటే అర్థం ఉన్నది. సంక్రాంతికి పైసలు రావు. ఇవి 30 ఇన్స్టాల్మెంట్ల నెలకొకటి 30 సార్లు ఇస్తారు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి డిఏలు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంది? మేము డిఏలు వెంటనే చెల్లిస్తామని. ఇంకొక దుర్మార్గమైన పని ఏం చేశారంటే, ఇటీవల సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఒక 20 నుంచి 25 వేల మంది ఉద్యోగుల్ని కేసీఆర్ గారి ప్రభుత్వం, అందుకు ముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి రెగ్యులరైజ్ చేశారు. చాలామంది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు, గురుకులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు, పంచాయతీ కార్యదర్శులకు మేము మా మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులరైజ్ చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా పెన్షన్ విధానం అమలు చేస్తామని. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకు కనీసం ఈ పెన్షన్కు ఈ సర్వీస్ గుర్తించండి అని చాలామంది కోర్టులకు పోయిన, సుప్రీంకోర్టు కూడా పోయి ఇలా తెచ్చుకున్న దాన్ని అర్ధరాత్రి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 8వ నంబర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇవాళ కోర్టు ఉత్తర్వులన్నీ రద్దు చేసే విధంగా ఇవాళ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. అసలు ఉద్యోగ సంఘాలకు ఈ విషయం తెలియకుండా, ఏ ప్రజాప్రతినిధికి ఈ విషయం తెలియకుండా అడావిడిగా ఆర్డినెన్స్ పాస్ చేశారు. చట్టం కూడా చేసి పడేశారు. అంటే నువ్వు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరో, ఇద్దరో, 10 మందో, 2000 మందో, 3000 మందో కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకుంటే నువ్వు కోర్టు ఉత్తర్వులు కూడా ఖాతరు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి ఇలా ఆర్డినెన్స్ చట్టం తీసుకొచ్చారు. అంటే ఎట్లయిపోయిందంటే ఉద్యోగుల పరిస్థితి, 5 డిఏలు లేవు, పిఆర్సీ మాట లేదు. రిటైర్ ఉద్యోగులు 43 మంది చనిపోయారు. నిన్న ఒక ఆయన, ఇవాళ ఒక ఆయన చనిపోయాడు. టోటల్ 43 మంది ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులు చనిపోయారు. ఏదో ₹1 కోటి బీమా అని నిన్న మొన్న పేపర్లు వస్తూ ఉంది. ఉద్యోగ సంఘాలు అన్నీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాయి, మాకు ఈ బీమా సంగతే తెలియదని. మరి ఈ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ ఎవడని వచ్చి కమిషన్ ఇచ్చిర్రా, లేకుంటే ఎందుకు ఇచ్చి? ఉద్యోగ సంఘాలు అడిగిన డిమాండ్ ఎట్లొచ్చింది? ₹1 కోటి చచ్చిపోతే ఇచ్చేటువంటి డిమాండ్ మేము కోర్టు ఇచ్చినాం. బతికున్న వాళ్ళకు మీరు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి నాయన అంటే బెనిఫిట్స్ ఇవ్వకుండా, జీపీఎఫ్ ఇవ్వకుండా, ఎన్క్యాష్ ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు.